బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. 3 రోజుల పాటు విచారణ జరిపేందుకు వారిని పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం నిన్న తీర్పును వెలువరించింది. ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకానిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుంటారు. రోజు సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ఆయన్ను ప్రశ్నిస్తారు. క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన A4గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని పోలీసులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కాకానిని విచారించాలని భావించారు. ఇందుకోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. పైగా తప్పించుకుని తిరిగారు. బెంగళూరు శివార్లలో చింతామణి ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంలో మకాం వేసి ఉండగా గత నెల 25వ తేదీన రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కాకాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న విచారణ జరగనుంది. క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీలో విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. 3 రోజుల పాటు విచారణ జరిపేందుకు వారిని పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం నిన్న తీర్పును వెలువరించింది. ఇవాళ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకానిని పోలీసులు తమ కస్టడీకి తీసుకుంటారు. రోజు సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ఆయన్ను ప్రశ్నిస్తారు. క్వాజ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన్ను A4గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని పోలీసులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కాకానిని విచారించాలని భావించారు. ఇందుకోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. పైగా తప్పించుకుని తిరిగారు. బెంగళూరు శివార్లలో చింతామణి ప్రాంతంలోని వెంకటాపురం గ్రామంలో మకాం వేసి ఉండగా గత నెల 25వ తేదీ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కాకాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న విచారణ జరగనుంది.